కాదేది కవిత్వానికి అనర్హం అన్నట్టుగా దోచుకునేందుకు ఏది అనర్హం కాదు అని ఇసుకాస్తులు భావించినట్టున్నారు. దేవుడి భూమిని కూడా వదలటం లేదు. దేవుడి మాన్యంలో ఇసుక తరలింపులో అవినీతి చోటు చేసుకోవటం విస్మయాన్ని కలిగిస్తోంది. చివరికి లోకాయుక్తలో ఫిర్యాదు చేసే వరకు వ్యవహారం వెళ్ళింది. ఇంతకీ ఏ జిల్లాలో జరిగింది? ఏ దేవుడి మాన్యం ఇసుకను ఇసుకాస్తులు బోన్ చేసేశారు? ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీలో చూద్దాం. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం బి కొత్తకోట పట్టణంలోని దేవుని మాన్యం భూముల్లో ఇసుక తరలింపులో అవినీతి జరిగింది. దీనికి సంబంధించి గత ప్రభుత్వం హయాంలో లోకాయుక్తలో కేసు వేశారు చిట్టా రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి. లోకాయుక్త ఆదేశానుసారం విచారణ చేపట్టిన అసిస్టెంట్ కమిషనర్ విశ్వనాథ్ అవినీతికి పాల్పడ్డ ఆలయ ఈవో మునిరాజా, ఉద్యోగి రమణపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ విషయం సంచలనంగా మారింది. బి కొత్తకోట బీసీ కాలనీలోని నల్లగంగమ్మ మాన్యం 327, 329 సర్వే నెంబర్లో 9 ఎకరాల భూముల్లో గత 10 సంవత్సరాలుగా అధికారులు లీజుకిచ్చారు. 13 మంది ఇటుకల బట్టి లీజుదారుల నుండి లక్షల రూపాయలను వసూలు చేసిన ఈవో వారికి రసీదు ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చింది. దీంతో వారు తమకు ఈవో రసీదు ఇవ్వలేదంటూ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. అప్పటికే లోకాయుక్త విచారణకు ఆదేశించడంతో అసిస్టెంట్ కమిషనర్ విశ్వనాథ్ విచారణ చేపట్టారు. నల్ల గంగమ్మ భూములను పరిశీలించిన అనంతరం దీనిలో అవినీతి జరిగిందంటూ నిర్ధారణకొచ్చారు అసిస్టెంట్ కమిషనర్ విశ్వనాథ్. దాదాపు 9 ఎకరాల 20 సెంట్లకు గాను 7 ఎకరాలు ఏపీఎస్ఆర్టీసీ వారికి డిపో మరియు బస్టాండ్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపగా చీఫ్ కమిషనర్ వారు లీజ్ ఆమోద ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు. ఈ విషయమై అగ్రిమెంట్ చేసుకోవాల్సిందిగా నేను ఆర్టీసీ వారిని కోరగా వారు వాళ్ళ ఉన్నతాధికారులకు పంపగా వారి నుంచి ఆదేశాలు రావాల్సి ఉన్నది. వారి నుంచి ఆదేశాలు ఇచ్చిన తర్వాత మనం అగ్రిమెంట్ తీసుకొని ఆర్టీసీ డిపో మరియు నిర్మాణానికి చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. వీటి యొక్క ఈ స్థలంలో ఉన్నటువంటి ఆక్రమణదారులకు మా కారణాధికారి గారు నోటీసులు కూడా ఇచ్చి ఉన్నారు. ఒకవేళ వారు దీని నోటీసులకు సమాధానం ఇన్ టైంలో ఇచ్చిన తర్వాత వారిని మేము ఆక్రమణదారులుగా గుర్తించి తప్పకుండా వారిని అందరినీ పోలీసు యొక్క సహాయంతో ఆక్రమణదారులను తొలగించే చర్యలు కూడా మేము తీసుకుంటామని మీకు తెలియజేస్తున్నాం. విచారణలో భాగంగా లీజుదారులకు ఎందుకు రసీదు ఇవ్వలేదని ఈవో మునిరాజాను అడిగితే రసీదులు తన వద్దే ఉన్నాయని చెప్పడం అసిస్టెంట్ కమిషనర్కు సైతం ఆశ్చర్యాన్ని కలిగించింది. లీజుదారులకు సంబంధించిన రసీదులను ఈవో వద్దే ఉంచుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన అసిస్టెంట్ కమిషనర్ విశ్వనాథ్ ఈవోపై చర్యలకు ఆదేశించారు. నల్లగంగమ్మ మాన్యంలోని 9 ఎకరాల్లో 7 ఎకరాలు ఆర్టీసీ బస్టాండ్కు కేటాయించింది గత ప్రభుత్వం. అయినా లీజుదారుల నుండి లక్షల రూపాయలు వసూలు చేశారు ఈవో మునిరాజా, అసిస్టెంట్ రమణ. మేము లీజుకి తీసుకున్నాం దేవుని మాన్యము సంవత్సరం 12,000 కడతాన్నాము డబ్బులు. మాకు రసీదులు ఏమీ ఇవ్వట్లేదు. ఇప్పుడు సడన్గా వచ్చి మాకు ఖాళీ చేయమంటున్నారు. మేము అప్పులు చేసి ఇక్కడ పెట్టుబడి పెట్టినాము 10-15 లక్షలు. మాకు పరిహారం చేయాలని కోరుతున్నాము. మేము 15 నెలలంతా ఉన్నాము. మేము ఇటుకు బట్టి లేపిస్తున్నాం. కూలీలతో లేబర్తో పెట్టుకున్నాము, వేపిస్తున్నాము. డబ్బులు ఎవరెవరు తీసుకున్నారు? ఇవో మున్రాజు అని వాళ్ళంతా వచ్చి తీసుకున్నారు. అక్కడ కట్టే వచ్చినాం. ఇక్కడ ఒక రోజు లేట్ అయినా ఇక్కడికి వచ్చి మా దగ్గర అదేవిధంగా దేవుడి మాన్యంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. దీనిపై కూడా విచారణ చేశారు అసిస్టెంట్ కమిషనర్ విశ్వనాథ్. దీనికి సంబంధించి స్థానిక పోలీస్ స్టేషన్లో ఏమైనా కేసులు నమోదు చేశారా అంటూ ఆరా తీశారు. మరోవైపు నల్ల గంగమ్మ భూముల్లో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడిన అధికారులు, ఇతర వ్యక్తులు స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డికి నమ్మిన బంట్లు. దీంతో ఇప్పుడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి అనుచరుల గుట్టు రట్టు కానుందని స్థానికులు అంటున్నారు. చూడాలి మరి ఏం జరగబోతుందో రాబోయే రోజుల్లో.